పాతకాలం సినిమాలు చూసాము. ఇప్పుడు లేటెస్ట్ సినిమాలు అవును. చూస్తాము. ఓవరాల్‌గా వచ్చి ఒక 500 మెంబర్స్ నా ఓకే. అండర్‌లో ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి మొత్తం బాడీతోనే కదా! ఇప్పుడు ఒక హీరోకి యాహ్! ఎలా అయితే మొత్తం బాడీ పైన, ఫిజిక్ పైన ఫోకస్ చేయాలో ఇప్పుడైతే అన్ని రోప్‌లు కట్టి టచ్ చేయంగానే అట్లా ఎగిరిపోవడం అంటే నేచురాలిటీ లేదు ఫైట్స్‌లలో. 'రామ్ గోపాల్ వర్మ' 'శివ' సినిమా వచ్చింది. అవును. దాంతో పాటు అందరికి బ్రేక్ వచ్చేసింది. ఆ సినిమాలో ఎగ్జాక్ట్‌లీ. చేసినటువంటి ప్రతి చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి బ్రేక్. హీరో మాస్ కాబట్టి కొంచెం అప్పుడు నేచురాలిటీ ఉండే ఇప్పుడు కొంచెం ఆర్టిఫిషియల్ గాన ఫీలింగ్ వస్తుందా? నార్మల్‌గా వేరే వాళ్ళకైతే అర్థం కాదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరా జూమ్ ఇన్. ఈరోజు మనం వెంకటలక్ష్మితో మూవీ టీంలో ఫైట్ మాస్టర్తో మనం ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాం. వారి పేరే క్రిస్టోఫర్ గారు ఈ సినిమాకి ఎలా కాంట్రిబ్యూట్ చేశారు, వారి యొక్క ఫైట్స్ కానీ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కానీ ఏ విధంగా ఉంది, దాంతోపాటు టీంతో ఎలా ర్యాప్ అయ్యారు, దాంతోపాటు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. సో నమస్కారం క్రిస్టోఫర్ గారు. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, మీరు ఈ సినిమాలో ఫైట్ మాస్టర్. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే, పాతకాలం సినిమాలు చూసాము, ఇప్పుడు లేటెస్ట్ సినిమాలు చూసాము. అవును. సో ఈ ఫైటింగ్ స్టైల్ అనేటువంటిది చాలా మారిపోయింది. Yes. సో పాతకాలంలో ఫైటింగ్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడైతే అన్ని రోప్‌లు కట్టి టచ్ చేయంగానే అట్లా ఎగిరిపోవడం అంటే నేచురాలిటీ లేదు ఫైట్స్‌లలో. ఓకే. సో మా ప్రయత్నం ఏంటంటే పర్ఫెక్ట్‌గా అసలు రోడ్ మీద అసలు ఎలాంటి ఫైట్లు ఉంటాయి, న్యాచురల్‌గా ఫైట్ అంటే ఒక పంచ్ కొట్టినప్పుడు మనిషి కొంచెమే మూవ్ అవుతాడు. కానీ ఇది టచ్ చేయగానే అక్కడ ఎగిరి పడిపోవడం అంటే పబ్లిక్ కూడా దానికే అట్రాక్ట్ అయిపోయారు. ఓకే ఓకే. సో మెయిన్గా ఫైటింగ్లో విఎఫ్ఎక్స్ కూడా చాలా యాడ్ అయిపోతా ఉంది. అంటే అంతకుముందు విఎఫ్ఎక్స్ అనేది చాలా తక్కువగా అవును. అవుతుంది, ఇప్పుడు విఎఫ్ఎక్స్ చాలా యాడ్ అయిపోతా ఉంది. దాంతోపాటు మీరు అన్నట్టు రోప్స్ కానీ విత్ డిఫరెంట్ కానీ. అవును. సో అప్పుడు న్యాచురాలిటీ ఉండే ఇప్పుడు కొంచెం ఆర్టిఫిషియల్ గాన ఫీలింగ్ వస్తుందా? నిజానికి చెప్పాలంటే రియల్గా ఎవరైతే ఫైటర్స్ ఉంటారో వాళ్ళకి అది చూస్తే కొంచెం జోక్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే అది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ ఫైట్ గురించి తెలుసు కాబట్టి Yes. ఫైటర్స్కి. ఓకే నార్మల్గా వేరే వాళ్ళకైతే అర్థం కాదు అది. ఓకే. వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు అంతే. అంతే. సో ఒక ఫైట్ మాస్టర్గా చెప్పండి, మీరు అసలు ఎలా వచ్చారు ఈ ఫీల్డ్కి? యాక్చువల్లీ నా గురించి చెప్పాలంటే నేను 28 ఇయర్స్ నుంచి స్టిల్ ప్రాక్టీస్లో ఉన్నాను. ఓకే ఎవ్రీ సండే కూడా ప్రాక్టీస్కి వెళ్తాం అనమాట. ఓకే సో అట్లా నాకు కరాటే అంటే ప్యాషన్ ఉండేది. ఓకే. సో ప్యాషన్ని ప్రొఫెషన్ లాగా మార్చేసుకున్నాను నేను. సో మీరు ఒక కరాటే మాస్టర్. అవును, కరాటే మాస్టర్ని. సో దాన్ని ప్రొఫెషనల్ లాగా మార్చేసుకొని ఇప్పుడు ఫుల్ టైమర్ లాగా చేస్తున్నాను. ఓకే నా అండర్లో ఒక 25 మెంబర్స్ బ్లాక్ బెల్ట్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళందరూ మాస్టర్స్. వాళ్ళు కూడా టీచింగ్ ఇస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా వచ్చి ఒక 500 మెంబర్స్ నా Okay. అండర్లో ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది మీకు ఎంట్రీ? యా, యాక్చువల్లీ ఎంట్రీ ఎలా వచ్చిందంటే నా స్టూడెంట్ ఉన్నాడు నరేష్ అని. సో తన ఫ్రెండ్ అశోక్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అశోక్ అంటే మెయిన్. మూవీలో. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆయనకు ఆప్షన్ ఇచ్చింది, ఇట్లా ఉంది మరి ఏమైనా చేద్దామా అంటే. అప్పుడు నరేష్ ఏం చెప్పిండంటే, మాస్టర్ ఇలా ఉంది మరి ఏమంటారంటే, అదా ఇమీడియట్లీ వెళ్ళి కలుద్దామని చెప్పి అప్పుడు సార్ని కలిసినాం, డైరెక్టర్ సార్. ఓకే. కలిసిన తర్వాత ఆయన చెప్పే విధానం ఎలా ఉందంటే ఇంప్రెస్ అయ్యేటట్టు ఉంది. అంటే ఇట్లా ఉండాలి సార్, అట్లా ఉండాలి. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఫుల్ ఫోకస్ పెట్టేద్దాం సార్ అని చెప్పాను. ఓకే. సో అట్లా నాకు డైరెక్టర్ సార్కి పరిచయం. సో ఇప్పుడు ఈ వెంకటలక్ష్మితో మూవీలో మీ అంటే ఫైటింగ్ అనేది ఒక యూనిక్ స్టైల్లో కనిపిస్తుందా? యా, అంటే హీరో మాస్ కాబట్టి కొంచెం మాస్ టైప్లో ఉంటుంది అన్నమాట ఫైట్ అనేది. ఓకే. సో నాకు తెలిసి మేబీ నెక్స్ట్ వచ్చే దాంట్లో ఇది కంటిన్యూషన్ ఉంది. నెక్స్ట్ వచ్చే దాంట్లో స్టైలిష్గా ఉంటుంది ఫైట్. ఓకే ఓకే. సో ఓవరాల్గా ఫైటింగ్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సినిమాలో, కొంచెం ఎక్కువ ఉన్నాయి. సిచ్యువేషన్ బట్టి ఉన్నాయి అనమాట కొన్ని సీన్స్. ఓకే ఓకే. సో మీకు అంటే దిస్ ద ఫస్ట్ మూవీయా? ఇది ఫస్ట్ మూవీ నాకు. ఓకే ఓకే. ఫస్ట్ మూవీ. ఇంతకుముందు అంటే మనకు తెలిసిన వాళ్ళకి షార్ట్ ఫిలిమ్స్లలో దీంట్లో కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. సో ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి. దాని తర్వాత ఇట్లా ఆప్షన్ వచ్చింది. సో ఇమీడియట్లీ. ఓకే ఓకే. సో మీ ప్రాపర్ ఎక్కడండి? నా ప్రాపర్ హైదరాబాద్ అండి. సో మొత్తం బాన్ అండ్ బాటప్ అంతా Yeah, హైదరాబాద్. మొత్తం ఇక్కడే అంతా. ఓకే ఓకే. సో మీ ఫార్మల్ ఎడ్యుకేషన్ కానీ అంటే మీరు అంటే ప్రొఫెషన్ ఇదేనా? నా ప్రొఫెషన్ ఇది కంప్లీట్. మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు నేను 8 o'clock వరకు దీంట్లోనే ఉంటాను. ఓకే ఓకే. కరాటే. కరాటే
అంటే మామూలుగా ఇప్పుడు కరాటే కానీ అండ్ ఫైట్ మాస్టర్స్కి ఒక స్పెషల్ డైట్ అనేది ఉంటుందా అంటే వాళ్ళు ఫుడ్ విషయంలో కానీ? ఎందుకంటే వాళ్ళకి మొత్తం బాడీతోనే కదా ఇప్పుడు ఒక హీరోకి Yeah. ఎలా అయితే మొత్తం బాడీ పైన ఫిజిక్ పైన ఫోకస్ చేయాలో ద సేమ్ టైం ఫైట్ మాస్టర్ కూడా ఉంటుంది. సో మీకు కూడా కొంచెం స్పెషల్ డైట్స్ అవన్నీ ఉంటాయా? డైట్స్ ఉంటాయండి తప్పకుండా. ఎందుకంటే డైట్ లేనిది మనం ఫిజికల్ ఫిట్నెస్ చేయలేము, అవునవును, ఫిజికల్ ప్రాబ్లం ఫిట్నెస్. అవుతుంది. అదే అదే. సో సో ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే మా మా గురువు గారి గురించి చెప్పాలి, మాస్టర్ గురించి. ఓకే, చెప్పండి. సో ఆయన దయానంద్ కుమార్ అని మ్మ్. ఇంటర్నేషనల్ మ్మ్. లైసెన్స్ అండ్ మ్మ్. బ్లాక్ బెల్ట్ 5th ఇంటర్నేషనల్ లెవెల్లో. ఓకే ఓకే. సో ఆయన నన్ను, మా ఫాదర్ పోయిన తర్వాత ఆయన్నే నన్ను మ్మ్. పట్టుకున్నాడు అనమాట. ఓకే ఓకే. పట్టుకొని చాలా టాలెంట్ ఉంది, నీకు టాలెంట్ ఉంది, చేయగలుగుతావు అని చెప్పి మ్మ్. అప్పటి నుంచి ఆయన గైడెన్స్లో ఇక్కడ దాకా వచ్చాను. ఓకే ఓకే. సో బ్లాక్ బెల్ట్ కానీ ఓకే ఓకే. సో మీ గురుగారితో మీరు ఈ స్థాయికి వచ్చారు. ఈ స్థాయికి వచ్చాను. ఓకే ఓకే. సో ఫర్దర్గా కూడా ఫైట్ మాస్టర్గా అవకాశాలు వస్తే కూడా ఇంకా డెఫినెట్గా చేస్తాం. మనకు పెద్ద టీం ఉందండి. ఓకే ఓకే. సో మా గురుగారి అండర్లోనే దగ్గర దగ్గర 2000 మ్మ్. మెంబర్స్ ఫైటర్స్ ఉన్నారు అందరు. ఓకే ఓకే. అందరు బ్లాక్ బెల్ట్స్. మ్మ్. సో ఒకవేళ ఆప్షన్ ఉంటే మనం అట్లా కూడా చేయవచ్చు. చేయొచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు అంటే మామూలుగా మూవీస్ అవి చూస్తుంటారా మీరు? నేను మూవీస్లో ఓన్లీ ఫైట్స్ మాత్రమే చూస్తాను. ఓకే, అంటే మీకు కావాల్సిన కేటగిరీ కేటగిరీ మాత్రమే చూస్తాను. ఫైట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంతే, ఫైట్స్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఆ టైప్లో. సో ఫైట్స్ అంటే మెయిన్గా ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరండి? అంటే హీరోస్ బాలీవుడ్, టాలీవుడ్. హీరోస్లో చెప్పాలంటే అంటే నాకు ఫైట్స్ నచ్చే వాళ్ళే హీరోలు. అంటే నాకు అట్లా వాళ్ళ ఫైట్స్ చూడాలనిపిస్తుంది. ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ ఫైట్ అయితే డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్గా. అంటే పవన్ కళ్యాణ్ ఫైట్ స్టైలే వేరు, స్టైలే మొత్తం కంప్లీట్ different. స్టైల్ వేరు. మొత్తం పవన్ కళ్యాణ్ స్టైల్ అంటే ఫైటింగ్ స్టైల్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఫైటింగ్ స్టైలే డిఫరెంట్. ఆయన ఏం చేసినా కూడా సో ఓవరాల్ గా మీరు మూవీస్ చూస్తే దాంట్లో ఫైటింగ్స్ ఎలా ఉన్నాయి, అదే న్యాచురల్ గా వచ్చింది ఎలా ఉన్నాయి ఏంటి ఉన్నాయని ఒక చూస్తాను. డీటెయిల్ గా చూస్తుంటారు అనమాట. Yes. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికైనా, Correct. ఇంట్లో పాయింట్అవుట్ చేయడానికైనా. నేను ఒకవేళ నాకు కొంచెం వీలు దొరికినా కూడా అదే చూస్తుంటాను అనమాట. ఓకే ఓకే, చూస్తుంటారు. సో మామూలుగా మీ ఫైట్స్ ని కంపోజ్ ఎలా చేస్తారంటే స్టోరీ బేస్డ్, దాన్ని బేస్ చేసుకొని అంటే, ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా ఒక సాంగ్ రాయాలి అంటే స్టోరీ అండ్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని, అవును, సో ఇప్పుడు ఫైటింగ్ అనేటువంటిది కూడా ఆ సీన్ ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని డిజైన్ ఎగ్జాక్ట్లీ. చేయడం. అంటే సీన్ని బట్టి సార్ ఏం చెప్తారో, ఈ సీన్ ఇక్కడ నుంచి తను ఎందుకు అసలు అంత అగ్రెసివ్ అయ్యారు, ఎందుకు ఫైట్ చేయాలి, వాళ్ళు ఎవరు, అంటే ఆపోనెంట్ ఎవరు, హీరో ఎందుకు ఫైట్ చేయాలి, అలాంటి సీన్స్ ఉంటాయి కదా. అవునవును. సో అప్పుడు దాన్ని బట్టి మేము ఒకరోజు టైం తీసుకొని, అంటే ఎట్లా డైరెక్టర్ కి మన శాంపుల్స్ చూపిస్తారా ఈ స్టైల్లో చేయాలని? అంటే మెయిన్గా అంటే అప్రూవల్ అనేటువంటిది ఫస్ట్ డైరెక్టర్ కి చెప్తారా? ఫస్ట్ డైరెక్టర్ సార్ చెప్పిన తర్వాత అప్పుడు హీరోకి కొంచెం ట్రైనింగ్ ఇస్తాను ఇన్స్టిట్యూట్లో. ఓకే. సో ఆయన కొంచెం ట్రైన్ అయిన తర్వాత అప్పుడు ఫ్లెక్సిబుల్ అయింది అంటే అప్పుడు వచ్చి సెట్ మీద ఇస్తాం. ఓకే. సో హీరో అండ్ విలన్స్ అందరి కాంబినేషన్ లో రిహార్సల్స్ చేస్తారు. రిహార్సల్ చేస్తాం, ఎందుకంటే మేము అందరం కొత్త కదా. సో కొంచెం చూసుకొని చేయాలి అని ఒకరోజు ముందే రిహార్సల్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ డే షూట్. అంటే మెయిన్గా ఈ ఫైటింగ్ సీన్స్ అనేటువంటివి మన హీరో బాడీ లాంగ్వేజ్ ని బట్టి, విలన్స్ బాడీ లాంగ్వేజ్ బట్టి Yeah, డిజైన్ చేస్తారు. వాళ్ళ ఎందుకంటే పర్సనాలిటీస్, కొంతమంది personality హెవీగా బట్టి ఉంటారు, ఇప్పుడు- కొంతమంది హైట్, కొంతమంది మామూలు అట్లా ఉంటారు. ఇప్పుడు విలన్ ఉన్నాడు, ఇంత లావు ఉన్నాడు అంటే హీరో కొంచెం సన్నగా ఉంటే కొడితే కొంచెం అది ఉండదు. అదే హీరో టెక్నికల్ కొడుతుంది, ఎంత లావు పర్సన్ అయినా అంటే కొట్టే ప్లేస్లో కొడితే దెబ్బ తగులుతుంది అంటే అనమాట. టెక్నిక్ అదే. టెక్నిక్ ఇప్పుడు మనము సపోజ్ హీరో రామ్ ఉంటాడు. హీరో రామ్ ఏంటంటే యంగ్ యూత్ అన్నది మంచిగా యంగ్ ఉంటాడు, అవును. లవర్ బాయ్ లాగా ఉంటాడు అనమాట. ఎస్, కానీ తన ఫైట్స్ అన్ని కూడా కొడితే పంచ్ కొడితే ఎగిరి పడుతుంటాడు అనమాట. అందుకని ఒక యూనిక్ స్టైల్లో కొడుతుంటాడు అనమాట. ఎస్. అదే మన ప్రభాస్ అయితే సమ్ డిఫరెంట్, ప్రభాస్ వేరు అంటే ఆ స్టైల్ కానీ, అంటే వాళ్ళ హైట్ కి పర్సనాలిటీకి పర్సనాలిటీకి దాని ఎంత తగ్గట్టు- హెవీ చేసినా కూడా ఓకే, దానికి తగ్గట్టు రీడిజైన్ చేయడం అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. సో మొత్తానికి ఫైటింగ్ అనేటువంటిది చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా ఫైటింగ్ అనేది సినిమాలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. చాలా మంది దాన్ని ఎక్కువ, చాలా మంది కొన్ని సినిమాలలో ఏంటంటే ఫైటింగ్ సీన్స్ చాలా లైట్ తీసుకుంటారు అనమాట. ఎక్కువ ఫోకస్ స్టోరీ పైన మీరు దానిపై పెడతారు. కానీ ఫైటింగ్స్ కొన్ని కొన్ని ఎట్లుంటాయంటే సినిమాలలో అసలు ఇంకా బాగా చేయొచ్చు కదా ఫైటింగ్స్, ఏదో అట్లా వచ్చి అట్లా అట్లా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయిండు ఏంటి కానీ అని. ఫైటింగ్ సీన్ అనేది చాలా కష్టం ఉంటుంది. అక్కడ హీరోకి ప్రాబ్లం, సైడ్ ఫైటర్స్కి ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఒక్కొక్కసారి బై డిఫాల్ట్ దెబ్బలు తగులుతాయి. ఈ మూవీలో హీరోకి కూడా దెబ్బ తగిలింది రియల్గా. అయ్యో. సో అది స్టిక్ దాంతో కొడుతుంటే 2-3 సార్లు కొడితే తగిలింది ఇక్కడ. సో అయినా కూడా ఆయన మెయిన్లీ హీరో కోసం చెప్పాలంటే ఆయన
చాలా ప్యాషనెట్, అంటే చెయ్యాలి అంటే చేయాలంటే ఇంకా. ఓకే. సో అట్లా ఆయన సో మంచి మొత్తానికి కంఫర్టబుల్. ఆ, మన వెంకటలక్ష్మితో మూవీ టీం మొత్తానికి విలన్స్ హీరోస్ అందరూ కూడా ఫైటింగ్ సంబంధించి అందరూ కూడా బాగా, అంటే మేము ఒక మాస్టర్ని సాటిస్ఫై చేయాలి జనం, ఎందుకంటే మీకు విజన్ ఉంటుంది ఈ ఫైట్ ఇలానే రావాలి అని. అలానే వాళ్ళు కావాలి. ఫుల్ఫిల్ చేశారా లేకపోతే మీరు కొంచెం లేదు కాంప్రమైజ్? లేదు, టైం అయిపోతున్నా కూడా నేను చేద్దామంటే వాళ్ళు ఓకే. వేరే వాళ్ళని ఆపడము, సరే మాస్టర్ ఒక షార్ట్ అంటాడు చూద్దాం చేద్దాం అంటే అందరు చాలా కోఆపరేటివ్ ఉంటారు. మొత్తం టీం అసలు ఇదైతే ఎక్సలెంట్ టీం ఇప్పుడున్న టీం. ఓకే ఓకే. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు మంచిగా కొలాబరేషన్లో వెళ్ళిపోతారు అనమాట. అదొకటి చాలా నచ్చింది వీళ్ళ టీంలో నాకు. ఓకే ఓకే. ఓవరాల్ గా టీంలో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సో మొత్తానికి మీకు కూడా మంచి బ్రేక్ త్రూ వస్తుందని అనుకుంటున్నారా? నేనైతే హోప్ నాకేంటంటే డైరెక్టర్ సార్ మీద నమ్మకం ఉంది. సో ఇంకా ఆయన గ్రో అయితే మేము గ్రో అయినట్టే. అదే మెయిన్గా ఒక మూవీ సక్సెస్ అయింది అంటే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి టెక్నీషియన్స్తో సహా ఎవ్రీబడికి ఒక బ్రేక్ త్రూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్నో సినిమాలు ఉన్నాయి, రామ్ గోపాల్ వర్మ శివ సినిమా వచ్చింది, దాంతోపాటు అందరికి బ్రేక్ వచ్చేసింది. ఆ సినిమాలో చేసినటువంటి ప్రతి చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి బ్రేక్, అంటే ఒక సినిమా హిట్ అయింది అంటే అందరికి బ్రేక్ వచ్చినట్టే. కాకపోతే అట్ ద సేమ్ టైం ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే మెయిన్గా డైరెక్టర్కి మెయిన్ ప్రాబ్లం ఆయనకే అదైతుంది. ఎందుకంటే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఎండ్ టు ఎండ్ డైరెక్టర్ తీసుకుంటారు. సో డైరెక్టర్ గురించి చెప్పండి. అంటే డైరెక్టర్ అండ్ ఫుల్ ప్యాషనెట్తోని స్టోరీ డిజైన్ చేశాను, ఆల్మోస్ట్ 10 years నుంచి నేను స్టోరీని పట్టుకొని ఉన్నానని చెప్పంటున్నారు. సో స్టోరీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పినప్పుడు ఆ స్టోరీ బాగా ఇంప్రెస్ అయ్యారా? స్టార్టింగ్లో స్టోరీ అంటే నేను స్టోరీ గురించి ఏం అడగలేదు, నేను ఒక్కటే అడిగాను ఫైట్స్ గురించి నాకు చెప్పండి ఎట్లా. సార్ అన్నారు సరే మీకు తెలుస్తుందండి ముందుకు వెళ్ళిన తర్వాత. సో దాని తర్వాత ఒకసారి సార్ని కలిసిన తర్వాత మనం కూడా ఎట్లా చేయాలి. మెయిన్ ఏంటంటే ఆయన చాలా ప్యాషనెట్గా ఉన్నాడు అనమాట. సో ఆయన ప్యాషన్ చూసి మాకు కూడా కొంచెం బూస్టింగ్ లాగా అయింది. కంపల్సరీ మనం కూడా ఇన్వాల్వ్ కావాలి దీంట్లో. నరేష్ అని నా ఎంబడి ఉంటుండే, నరేష్ మేము ఇద్దరం కలిసి చేసాము. సో నరేష్ ఎప్పుడు సపోర్ట్గా వండుకుంటూ మాస్టర్ ఇట్లా కాదు ఇట్లా చేస్తాం అట్లా ఇట్లా, ఎందుకంటే డైరెక్టర్ సార్కి కొంచెం సాటిస్ఫాక్షన్గా మనం చేయాలి, అండ్ స్టోరీకి తగినట్టు హీరోకి తగినట్టు మనం క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పి చేసినాడు. సో సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇక ఆల్రెడీ అన్నీ ఆయన చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే మామూలుగా ఏంటంటే ఇంకా మీరు ఇప్పుడు ఫైట్ మాస్టర్గా ఉన్నారు, మీతో పాటు ఇంకో పార్ట్నర్ ఉన్నట్టున్నారు, అదే నరేషేనా. సో నరేష్ అండ్ క్రిస్టోఫర్ ఇద్దరు కలిసి మంచి డిజైన్ చేశారు అనమాట ఫైట్ సీన్స్ అన్ని కూడా. సో దీంట్లో ఇంకా అంటే న్యాచురాలిటీకి దగ్గర ఉండొచ్చా ఫైట్స్? న్యాచురాలిటీకి దగ్గర లేకపోతే లేదు 100% న్యాచురాలిటీ దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే ఒక ఆటో సీన్ ఉంది, ఆటో సీన్ అయితే ఎగ్జాక్ట్లీ న్యాచురల్గానే వచ్చింది అది. ఓకే ఓకే. సో అక్కడ వర్కర్స్ ఉండడం, పరిగెత్తుకుని రావడం, ఆటో పడిపోవడం, అటు నుంచి ఫైట్ చేయడం బాగుంది. మూవీ అయితే స్టోరీ నేను కూడా కొంచెం అంటే కొంచెం రివీల్ అయిందనమాట స్టోరీ, కానీ చెప్పలేము. స్టోరీ అయితే నేను విన్న తర్వాత నాకు మంచిగా చాలా బాగా నచ్చింది. అంటే ఈ కాలంలో ఈ టైం పీరియడ్లో రాని స్టోరీలా మంచిగా ఉంది, కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట సినిమా. ఎగ్జాక్ట్లీ అదే మెయిన్గా ఎందుకంటే మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు, దాంతోపాటు యాక్టర్స్ అందరు కూడా మంచిగా వాళ్ళ 100% ఇచ్చారు, వాళ్ళంతా కూడా అందరు 100% ఇచ్చారు. సో యాజ్ అ ఫైట్ మాస్టర్గా చెప్పండి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా నాకేం లేదు, అంటే ఇంకా ముందుకి ఇట్లనే వెళ్ళాలి అని నాకు చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఉన్న ప్యాషన్. ఇప్పుడు సార్ వల్ల మనకి ఒక ఛాన్స్ వచ్చింది, సో దాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ తేవాలి, అప్డేట్ కావాలి. సో మెనీ థింగ్స్, ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. సో అట్లనే మనకు అందరు టైఅప్ అవుతుంటారు ఇంకా. సో స్టెప్ ఆన్ స్టెప్ ఎక్కుతుంటే టైఅప్ అవుతుంటారు, ముందుకు వెళ్ళొచ్చు. సో అది. సో ఇప్పుడు మీరు అంటే మామూలుగా ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చేశాను. సో గ్రాడ్యుయేట్. మీ ఫాదర్ వాళ్ళు ఏం చేశారు? డాడీ యాక్చువల్లీ బాక్సర్ ఉండే. ఓకే, డాడీ బాక్సర్. డాడీ ప్యాషన్ అంటే నేర్చుకొని మధ్యలో ఆపేసిండు. సో మా పిల్లలకి నేర్పించాలని 2 బ్రదర్స్కి పంపించాను, నాకు తమ్ముడు కూడా ఉన్నాడు. సో మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. సడన్గా నేను రానని ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది దానికి. సో నేను కంటిన్యూ అయిపోయాను. ఓకే ఓకే. మీ బ్రదర్ ఏం చేస్తుంటారు?
బ్రదర్ మై హోమ్ పూజలో చేస్తాడు, ఓకే రియల్ ఎస్టేట్. ఓకే, రియల్ ఎస్టేట్. Yeah. సో మీరైతే ఇంకా ఫుల్ టైం కరాటే, Yeah. కరాటేలో ఉండి. అయితే ఇప్పుడు మీ మామూలు మ్యారేజ్ ఎప్పుడైందండి? నాకు మ్యారేజ్ 15లో అయిందండి. 2015లో అయిందా? 2 kids ఉన్నారు. ఓకే, 2 kids. ఓకే, సో ఇప్పుడు మొత్తానికి దీంట్లో ఇప్పుడు మూవీస్లో మీకు ఇంకా డైరెక్షన్ చేయాలని లేకపోతే ఇంకా స్టోరీ నాకు అలాంటి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఏదైనా క్యారెక్టర్ అంటే చేస్తే విలన్ టైప్లో కొంచెం అంటే యాక్టింగ్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది, దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడో ఉంది. ఒకసారి డైరెక్టర్ సార్ కూడా అన్నారు, సార్ మీరు చేయాలి మాస్టర్ ఏదైనా అంటే చేస్తాను మాస్టర్. సో ఐఎమ్ రెడీ. సో ఏదైనా రోల్ వస్తే చేస్తారు. అందులో మెయిన్ అంటే ఎటువంటి రోల్ ఎక్కువ ఇష్టపడతారు? విలన్ టైప్ ఆఫ్ రోల్సే బాగా, విలన్, హీరో అవకాశం వస్తే చేస్తారా లేదా? హీరో అవకాశం చాలా స్ట్రగుల్ తో కూడుకున్నది. అండ్ సో అలాంటి మనకి సెట్ కావాలి. మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా చేస్తారు. లైక్ పవర్ఫుల్ రోల్ లైక్ పోలీస్, కొంచెం పోలీస్ అంటే మీ హైట్ పర్సనాలిటీ తగ్గట్టు లాయర్ కానీ అంటే ఇక స్టోరీని బట్టి వాళ్ళు స్టోరీని బట్టి. బట్ ఓవరాల్ ఏంటంటే హీరోగా కాకుండా ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ మీకు విలన్ అవకాశం వచ్చిన స్టైల్, యాక్చువల్లీ దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సో విలన్ కూడా చాలా మంచి ఎక్స్పోజర్, మంచి పాపులారిటీ అనేది ఈ మధ్య హీరోకి సరి సమానంగా విలన్ కూడా మంచి రోల్స్ వస్తున్నాయి, మంచి పేరు కూడా వస్తుంది. అట్లా నేను మెయిన్ మూవీస్లలో చూసాను విలన్స్ ఎక్కువ చూస్తాను అనమాట. దీంట్లో ఎవరు స్టైల్ ఎట్లుంది, పర్ఫార్మెన్స్ ఎట్లుంది అంటే మెయిన్గా ఈ మధ్య ఆ క్యారెక్టర్ని కూడా అట్లా డిజైన్ చేస్తున్నారు స్పెషల్ విలన్స్ని కూడా ఒక మంచి స్టైల్లో. అంటే వాళ్ళకు కూడా ఒక ప్రాపర్ ఇంట్రొడక్షన్, అంతకుముందు ఓన్లీ హీరోకి మాత్రమే ప్రాపర్ ఇంట్రొడక్షన్ ఉంటుండే సినిమాలో, కానీ ఇప్పుడు ఏంటంటే విలన్ని కూడా ప్రాపర్గా ఎన్హాన్స్ చేసి తీసుకొని చూపిస్తున్నారు. సో అట్లా మంచిగా మీకు కూడా విలన్ అవకాశం వస్తే మాత్రం చాలా ప్రయత్నం. చిన్నప్పటి నుంచి కూడా మీకు కొంచెం యాక్టింగ్ పైన దానిపైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం ఆ ప్రయత్నం. అదే మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా మీకు గేమ్స్ అంటే మీ ఫేవరెట్ గేమ్స్ అవన్నీ, ఎందుకంటే మీరు ఒక కరాటే మాస్టర్ కదా. అంటే నాకు స్పోర్ట్స్ అంటే కరాటేనే, ఇంకా వేరే ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. వేరే ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా. ఓకే ఓకే, ఇంకా ఫ్యూచర్లో మరి ఇంకా సినిమా అవకాశాలు వచ్చి మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్గా బిజీ అయిపోవాలని ఒక ఆలోచన ఉంది. దాని తగ్గట్టు మన ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారంటే ఆడిషన్స్ అవి అవుతుంటాయి కదా? అవుతుంటాయి, కానీ నేనైతే ఎక్కడ చేయలేదు. సో మెయిన్ ఏంటంటే కాంటాక్ట్స్ త్రూ మనం ఏందో ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. అది ప్రూవ్ అయిందంటే దాని తర్వాత మనం బయటకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది ఒక అవకాశం వచ్చింది, దీంట్లో మనది ప్రూవ్ అయిందంటే అప్పుడు మనకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. సో దాన్ని బట్టి మనం ముందుకు మూవ్ ఆన్ కావచ్చు. ఓకే ఓకే. సో మామూలుగా మీరు ఇప్పుడు ఒక స్టోరీ చెప్పారనుకోండి, ఇప్పుడు మామూలు ఒక డైరెక్టర్ వచ్చి ఒక స్టోరీ, ఈ స్టోరీ ఉంది ఫలానా స్టోరీ ఉంది అని, అప్పుడు మీరు ఇంకా దానికి తగ్గట్టు డైరెక్టర్ కొన్ని శాంపుల్స్ ఇస్తారు, అంటే లైక్ ఈ స్టైల్లో ఫైటింగ్ ఉంటే బాగుంటుంది, ఈ స్టైల్లో ఉంటుంది అని చెప్పి ఫస్ట్ డైరెక్టర్కి అండ్ హీరోకి వాళ్ళిద్దరికి మీరు చెప్తారా? అంటే ఇట్లా ఈ స్టైల్లో ఫస్ట్ ఇది సిచ్యువేషన్ ఫైట్ ఇట్లా ఉంటుంది అంటే దాన్ని బట్టి మనం ఫస్ట్ సరికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో చేసింగ్ ఏమైనా ఉందా దాంట్లో, ఫస్ట్ హీరోకి కొట్టాలి, తర్వాత హీరో వాళ్ళ మీద రియాక్ట్ అవుతారా అంటే ఆయన ఏది చెప్తారో దాన్ని బట్టి మేము డిజైన్ చేస్తాం. సో ఓవరాల్గా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తుంటుంది. అయితే దాంట్లో ఏంటంటే మెయిన్గా హీరోకి కూడా ప్రాపర్ ట్రైనింగ్ అనేటువంటిది కంపల్సరీ, ఎందుకంటే డైరెక్ట్ షూట్లో మాత్రం కంపల్సరీ అంత పాసిబుల్ కాదు. ఇప్పుడు వీళ్ళకి ఎలా ఫైట్ చేయాలో, ఏ కిక్స్ కొట్టాలో అది హీరోకి తీసుకెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటాం అనమాట. ఓకే ఓకే. సో 2-3 సార్లు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు అర్థమైపోతుంది అప్పుడు ఆ హీరో చేయగలుగుతాడు. ఒకవేళ ఏదైనా షాట్ చేయలేకపోయాడు అనుకోండి, మీరు ఒక ఫైట్ డిజైన్ చేశారు, ఓకే, దాంట్లో హీరో చేయలేకపోతున్నాడు అనుకో, సపోజ్ ఆ పర్టికులర్ సీన్, సో మీరు అప్పటికి దాని తగ్గట్టు మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తారు? ఇమీడియట్లీ చేంజ్ చేస్తాను. నాకు ఇమీడియట్గా చేంజ్ చేస్తాను. సో మీ దగ్గర మల్టిపుల్ 2-3 టైమ్స్ ట్రై చేస్తాం, లేదు అవుతలేదు అనుకోండి, ఇమీడియట్లీ వేరే దాంట్లో అదే సేమ్ అదే ఇంపాక్ట్ తోని అదే ఫీల్ తోని వచ్చేదాన్ని ఇంకొక మీ దగ్గర ఎప్పుడు కూడా కొంచెం ఒక 2-3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. రెడీగా ఉంటుంది, రెడీ పెట్టుకోవాలి యాజ్ పర్ సిచ్యువేషన్ బట్టి కొంచెం చేంజెస్ చేసి మళ్ళీ దాని కంటిన్యూషన్ అవుతుంది. ఓకే ఓకే. సో ఎందుకంటే అట్లా లేకపోతే మళ్ళీ స్ట్రక్ అయిపోతాం మనం, అక్కడనే స్ట్రక్ అయిపోతాం. అంటే మెయిన్గా మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది, పర్టికులర్ సీన్ రావట్లేదు, కొత్త సీన్స్ మన దగ్గర ఆప్షన్స్ లేవు, అప్పుడు మళ్ళా షూట్ రీషెడ్యూల్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవాలి.
సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి అని ఇక మీకు ఇది ఫస్ట్ మూవీ అయినా కానీ మీరు బాగానే మొత్తం ప్రీ ప్లాన్డ్గానే వెళ్ళారు Yes. అనమాట. సో ఈ మూవీ అంటే ఎప్పటి వరకు రిలీజ్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉందా ఇది సినిమా? యాక్చువల్లీ అది ఎంత సార్కి ఐడియా ఉంది. ఓకే. నేను ఏంటంటే ఫైట్స్కి వెళ్ళాను వచ్చాను, దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇన్స్టిట్యూట్ పనులలో కొంచెం బిజీ ఉండే. ఓకే. సో So, మీది అంటే వెళ్ళిపోయాను ఇప్పుడు అన్నమాట. ఇన్స్టిట్యూటా మీది ఇప్పుడు? అవును. ఓకే. ఇన్స్టిట్యూట్ పేరేంటి? క్రిస్టోఫర్ ఫిట్నెస్ హబ్. ఎక్కడ ఉందండి అది? ఇది బైరాగూడలో ఉంది. ఓకే. ఓకే. సో అక్కడ అది మొత్తం ఇన్స్టిట్యూట్ అంటే అక్కడ కరాటే అవి నేర్పిస్తారా? కరాటే, కిక్ బాక్సింగ్ అండ్ కూచిపూడి, మ్యూజిక్, మ్యూజిక్. ఓకే. అవన్నీ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట అక్కడ. ఓకే. ఓకే. సో ఓవరాల్గా మీకు మంచి బ్రేక్ త్రూ రావాలని చెప్పి Yeah. ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నారనమాట ఎగ్జాక్ట్లీ. వెంకటలక్ష్మితో. సో ఓవరాల్గా మీకు కాన్ఫిడెన్స్ ఉంది సినిమా హిట్ మంచి రెస్పాన్స్ వస్తుంది? స్టోరీ ప్రకారంగా అయితే బాగుంది. ఎందుకంటే సార్ చెప్పిన దాన్ని బట్టి మంచిగా అది 100% అవుతుందని నేనైతే మంచిగా కాన్ఫిడెన్స్ నమ్ముతున్నాను, ఎందుకంటే స్టోరీని బట్టి. ఓకే. క్రిస్టోఫర్ గారు చెప్పండి, ఇప్పుడు మామూలుగా మీరు వెంకటలక్ష్మితో మూవీలో ఫైట్ మాస్టర్గా చేశారు, అవును. కానీ అట్ ద సేమ్ టైం మీకు ఒక ప్రొఫెషన్ కూడా ఉంది. అవును. సో ప్రొఫెషన్ అంటే మీకు ఒక ఇన్స్టిట్యూట్ ఉండడం అంటే Exactly. సో దాని గురించి కొంచెం చెప్పండి. సో యాక్చువల్లీ మేము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఇది కొత్త స్టార్ట్ చేసి 3 months అవుతుంది. ఓకే. సో షణ్ముఖ అని కూచిపూడి డాన్సర్ ఆయన Okay. నేను ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాం అనమాట. ఓకే. సో ఇప్పుడైతే పర్లేదు, అంటే అది దాంట్లో కిక్ బాక్సింగ్, కరాటే అండ్ కూచిపూడి, మ్యూజిక్ అండ్ సంగీతం, వోకల్ ఇవన్నీ దాంట్లో అవుతాయి అన్నమాట. ఓకే. ఇంకోటి మాదాపూర్లో నాది అలాగ ఉందన్నమాట వేరే గ్రామం. ఓకే. ఓకే. సో అక్కడ ఓన్లీ కిక్ బాక్సింగ్ అవుతుంది, ఓకే. ఓకే. మైండ్ స్పేస్ ఆ స్పేస్లో. ఓకే. ఓకే. సో అక్కడ మాత్రం ఓన్లీ కిక్ బాక్సింగ్, ఇక్కడ అన్ని యాక్టివిటీస్ అవుతాయి. సో కిక్ బాక్సింగ్ నేర్పిస్తారు, ఎస్. దాంతోపాటు ఇప్పుడు మీరు కూచిపూడి ఏవైతే ఇంకా ఎడిషనల్ సర్వీసెస్ ఉన్నారో యా, సో అవన్నీ కూడా సర్వీస్ ఇస్తారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాస్టర్. మాస్టర్ ఉంటాడు. ఓకే. ఓకే. ఇప్పుడు కూచిపూడికి అయితే షణ్ముఖ్ అని తను ఎంఏ చేసిన వాళ్ళు ఉన్నారు. సో Okay. మాస్టర్ చేశారు అనమాట కూచిపూడిలో. అండ్ సో మీ ఇద్దరు కలిసి బిజినెస్ పెడదామని అనుకున్నారు? యా, సో యాక్చువల్లీ అక్కడ మాత్రం ఇద్దరం బిజినెస్ అనమాట అది. ఓకే. ఓకే. సో ఇక్కడ సపరేట్. సో ఇప్పుడు 3 months అయిందా పెట్టి? ఎస్, అది పెట్టి 3 months అవుతుంది. సో పర్లేదు, ఇప్పుడు అంత ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇప్పుడే స్ప్రెడ్ అవుతుంది. సో ఇంకా ఇటు నార్సింగి నుంచి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి వెళ్ళాలి. ఓకే. వెళ్ళిన తర్వాత రాయల్ ఫంక్షన్ హాల్ నుంచి లోపలికి వెళ్తే బైరాగిగూడ అని ఒక ఏరియా వస్తుంది. ఓకే. సో దాంట్లోనే పెడతాం. అంటే మామూలుగా కిక్ బాక్సింగ్ వాడికి టైమింగ్ ఎలా ఉంటుందో? ఎర్లీ మార్నింగ్స్ ఉంటాయి? మార్నింగ్ బ్యాచెస్ ఉంటాయి, ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. ఇందులో అడల్ట్స్ కూడా ఉన్నారు. సో అడల్ట్స్ మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ 7 తర్వాత మళ్ళీ అడల్ట్స్ వస్తారు. ఆ మధ్యలో మొత్తం కిడ్స్ వస్తారు అనమాట. కిడ్స్ వస్తారు. ఓకే. ఓకే. సో ఇప్పుడు కరాటే సర్వీసెస్ కూడా ఉంటాయి? యా, కరాటే కూడా బ్యాచెస్ ఉన్నాయి అనమాట. మార్నింగ్ ఈవినింగ్ బ్యాచ్. మార్నింగ్ బ్యాచెస్ ఒక 3 బ్యాచెస్ ఉంటాయి, మళ్ళీ ఈవినింగ్ 4 బ్యాచెస్ ఉంటాయి. ఓకే. సో మార్నింగ్ బ్యాచెస్, ఈవినింగ్ బ్యాచెస్. సో ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సిచ్యువేషన్లో పిల్లలు మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి 24 గంటలు మొబైల్స్ పట్టుకొని ఉన్నారు. అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. స్కూల్స్లలో కూడా కొన్ని స్కూల్స్కి గ్రౌండ్స్ ఉన్నాయి. అసలు గ్రౌండ్స్ ఉండవు. మామూలుగా అపార్ట్మెంట్ ఉంటుంది, అపార్ట్మెంట్లోనే స్కూల్. గ్రౌండ్ లేదంటే నో గ్రౌండ్. పిల్లలకి ఎలా ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది? కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి, ఎందుకంటే అది ఎదిగే పిల్లలకి కంపల్సరీ ఒక యాక్టివిటీ అనేది ఉండాలి. యాక్టివిటీ వల్ల ఏంటంటే బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివ్ అవుతుంది. మెయిన్గా ఈ బాక్సింగ్ కానీ, మెయిన్గా ఈ కరాటే అనేటువంటిది మైండ్ కూడా చాలా రిఫ్రెష్ చేస్తుంది. కంప్లీట్ బాడీకి మీకు కంప్లీట్ ఎక్సర్సైజ్, మెంటలీ ఫిజికలీ ఫిట్ అవుతారు. ఫిట్ అవుతారు. సో ఈ జనరేషన్ కిడ్స్కి మాత్రం కరాటే ఇలాంటి యాక్టివిటీస్ కంపల్సరీ పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారు, నేర్చుకుని ఏం చేసింది అంటారు. అది రాంగ్. అది నేర్చుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ లా కాకుండా హెల్త్ గా కూడా, మెంటలీ కూడా మంచి ఫోకస్. బ్లడ్ సర్క్యులేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. గ్రోత్ కూడా పిల్లలు చాలా యాక్టివ్గా గ్రో అవుతుంటారు. ఎగ్జాక్ట్లీ. సో కరాటే అనేటువంటిది ప్రతి కిడ్కి మీరు రికమెండ్ చేస్తారు? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా? కంపల్సరీ డెఫినెట్లీ ఆడవాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కొంచెం డెలికేట్గా ఉంటారు, కరాటే నేర్చుకుంటే స్ట్రాంగ్ అవుతారు. ఫర్దర్గా ముందుకి ఫ్యూచర్లో కూడా ఇంకా బాగుంటుంది. మా దగ్గర చాలా మంది ఉన్నారు గర్ల్స్ కూడా. సో వాళ్ళు బ్లాక్ బెల్ట్స్ అయిపోయారు ఆల్రెడీ. సో దే ఆర్ ఆల్సో స్ట్రాంగ్.
స్ట్రాంగ్. సో ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే మెంటల్గా ఆటోమేటిక్ మెంటల్గా ఆటోమేటిక్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ అయిపోతుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. పెరిగిపోతుంది మెయిన్ అది. దాంతోపాటు ఇంకా మీరు అంటే మీ ఇన్స్టిట్యూట్లో సంగీతం సంగీతం అంటే సంగీతం అనేది కూడా ఒక హెల్త్ థెరపీ టైప్ లాగా. ఎందుకంటే మ్యూజిక్ అనేటువంటిది హెల్త్కి ఎంతో బెనిఫిట్ ఇస్తుంది అని చెప్పి ఈ మధ్య చాలా ప్రూఫ్స్ కూడా అవుతున్నాయి. సో అందుకని సో ఇప్పుడు మ్యూజిక్ గురించి చెప్పండి. అంటే మ్యూజిక్ ఇప్పుడు ఎవరు మ్యూజిక్ ఇచ్చేది టీచర్? మ్యూజిక్ ఒక మేడం ఉన్నారు, తను ఇస్తారనమాట. ఓకే ఓకే. సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ షణ్ముఖ్ గారు చూసుకుంటారు, కరాటే కిక్ బాక్సింగ్ అని నేను చూసుకుంటాను. ఓకే ఓకే. సో అట్లా సో వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని చేస్తున్నాం మెయిన్గా అట్లా. మా అందరికి ఇంకొక మేడం ఉంటుంది, సో ఆమెని అన్ని చూసుకుంటుంది అనమాట. ఓకే ఓకే. సో అట్లా. సో ఇది మీ కంప్లీట్ ప్రొఫెషన్ ఇదే. ఇంకా ఓకే ఓకే. ఇంకా ఏంటంటే పిల్లలకి ఒక మంచి సర్వీస్ ఇవ్వాలి, పిల్లలు కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి. నాట్ ఓన్లీ స్టడీస్ స్టార్టింగ్ నుంచి ఎప్పటికీ 10th దాకా స్టడీసే ఉంటాయి కదా. సో డిగ్రీ దాకా అదే ఉంటుంది కాబట్టి మధ్యలో కొంచెం టైం, ఒక 1 hour టైం తీసి పిల్లల కోసం యాక్టివిటీ అనేది ఇవ్వాలి కంపల్సరీ పేరెంట్స్ ఇవ్వాలి. అయితే ఇంకొకటి మెయిన్గా కొంచెం కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి వీళ్ళకి. ఎలా ఉంటాయి పేరెంట్స్కి ఏంటంటే ఇవన్నీ ఎక్స్ట్రా యాక్టివిటీస్లో జాయిన్ చేయాలంటే చాలా ఎక్కువగా డబ్బులు అడుగుతారు వీళ్ళు, ఫీజు స్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక అనుమానం. అంటే వాళ్ళు వచ్చి కనీసం ఫీజు ఎంత అని కూడా కనుక్కునేటువంటి సాహసం చేయాలి. ఎందుకంటే రీజన్ స్కూల్లో ఫీజులే చాలా ఎక్కువ అయిపోయాయి. స్కూల్లో ఫీజులే కట్టడానికి మా జీవితం సరిపోతుంటే స్కూల్కి ఎక్కడ కట్టాలి ఇంకా అనే ఫీలింగ్. స్కూల్లో యాక్టివిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాం, కరాటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం స్కూల్స్లలో కూడా. కానీ పిల్లలకి స్కూల్లో కరాటే అంత పర్ఫెక్ట్గా దొరకదు, పర్టికులర్గా నేర్చుకోలేరు వాళ్ళు. 40 మెంబర్స్లో ఏం నేర్చుకుంటారు? సో ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే ఏంటంటే ప్రొఫెషనల్గా ఉన్న ట్రైనర్స్ ఉంటారు. సో వాళ్ళని బట్టి ఒక 10-15 మెంబర్స్ బ్యాచ్ ఉంటుంది. ఆ 10-15 మెంబర్స్కి మంచిగా నీట్గా క్లీన్గా నేర్పిస్తారు. స్కూల్స్లో అట్లా ఉండదు. స్కూల్స్లో మొత్తం అది మంద టైప్లో ఉంటుంది అనమాట. అంటే అంత ఫోకస్డ్గా నేర్చుకోరు, ఒక్కొక్కల పైన ఫోకస్ చేసి నేర్పిలేరు. ఇంకొకటి కొన్ని స్కూల్స్లలో ఇట్లాంటి యాక్టివిటీస్ ఉన్నాయని చెప్తారు, ఫీజులు తీసుకునేంత వరకే, కానీ రియల్గా మాత్రం వాళ్ళకి ఒక్కొక్కళ్ళ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయరు. ఓవరాల్ ఫిజికల్ యాక్టివిటీ మీద మాత్రం స్కూల్స్ ఎలాగో ఎక్కువ పట్టించుకోవు. కానీ ఎస్పెషల్లీ ఇట్లా స్పెసిఫిక్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూట్లో ఫీజ్ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయనే ఫీలింగ్ అంటారు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఎఫోర్డ్ చేయగలుగుతారా మీ ఇన్స్టిట్యూట్లో? అవునండి, చేయొచ్చు. కాకపోతే ఏంటంటే పేరెంట్స్ ఒకటే ఆలోచించాలి, మేము స్కూల్ ఫీజెస్ కూడా కడుతున్నాం కదా, యాక్టివిటీకి కూడా మనం పే చేయొచ్చు అని ఒక రావాలి వాళ్ళకి. వస్తే అప్పుడు చేయించవచ్చు, ఇంపార్టెంట్ అని. ఏంటంటే ఇప్పుడు మా మాస్టర్ ఉన్నాడు, తను ఇప్పుడు ఏషియన్ టోర్నమెంట్ చేస్తున్నాడు. సో దాంట్లో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అదే మనం ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్ళాలి అంటే 3 lakhs అవుతుంది. అదే ఇక్కడ చాలా తక్కువలో అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి తను చాలా కృషితోని ఆ టోర్నమెంట్ ఇక్కడ దాకా గచ్చిబౌలి దాకా తీసుకొచ్చారు. 4 ఇంటర్నేషనల్ ఇన్స్ట్రక్టర్స్ జపాన్ నుంచి వస్తున్నారు. సో ఒక ముంబై నుంచి ఇండియా చీఫ్ వస్తున్నాడు, ఆనందరత్న అని. సో అట్లా ఓవరాల్గా పిల్లలకి మంచి యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ సరే, ఇంకా నెక్స్ట్ అయితే మనం మళ్ళీ మూవీ విషయానికి వస్తాం. సో మీకు చక్కగా ఒక మంచి ఫైట్ మాస్టర్గా బ్రేక్ త్రూ రావాలని, దాంతోపాటు సినిమా మంచి సూపర్ హిట్ అవ్వాలని. ఒక సినిమా హిట్ అయితే అందరు టెక్నీషియన్స్తో పాటు అందరికి కూడా బ్రేక్ వచ్చినట్టే అవుతుంది కాబట్టి సో విష్ యూ ఆల్ ది బెస్ట్. సక్సెస్ కావాలి మీ కెరియర్ పరంగా కానీ సినిమా పరంగా కానీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జరా జూమింగ్.